నమస్తే. సో ప్రస్తుతం గోల్కొండ దగ్గర ఉన్నాం. తెలంగాణలో జరిగే అత్యంత ప్రాచీనమైన విశిష్టమైన జాతరల్లో గోల్కొండ బోనాలు ఒకటిగా నిలిచింది. సో ఈ గోల్కొండ బోనాలకి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నాయి, రెండు స్టోరీలు ఉన్నాయి. అంటే ఒక సైడ్ ఏమో ఇది గొల్లకొండలు అంటే గొర్రెలు కాపర్లు ఎవరైతే ఉంటారో, గొల్లవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మొదటగా ఇక్కడ ఈ గోల్కొండ పైనటువంటి అమ్మవారిని దర్శించుకొని అక్కడ అమ్మవారిని స్థాపించుకొని అమ్మవారికి పూజలు చేసేవారని ఒక స్టోరీ ఉంటుంది. ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఈ ఒక 1813 సంవత్సరంలో అక్కడ చాలామందికి ప్లేగు వ్యాధి రావడం వల్ల ఉజ్జయినిలో ఉన్నటువంటి అమ్మవారిని బోనం సమర్పిస్తే మీ వ్యాధి తగ్గుతాయి కనుక అని చెప్పి ఇక్కడ మొక్కుతారన్నమాట. సో దాని తర్వాత ప్లేగు వ్యాధి తగ్గడం వల్ల అక్కడి నుంచి కూడా శతాబ్దం నుండి అమ్మవారికి కృతజ్ఞతగా బోనం సమర్పిస్తూ వస్తూ ఉన్నారు. సో ఆషాఢ మాసంలో మొదటిగా ఈ గోల్కొండ నుంచి బోనాలు అనేది సమర్పిస్తారు. ఇక్కడి నుంచి శ్రీకారం చుడతారు. సో ఒకసారి గోల్కొండలో ఉన్నాం మనం. ఇక్కడ జరిగేటువంటి బోనాల ఉత్సవాలన్నింటినీ అలాగే పైన ఉన్నటువంటి అమ్మవారిని అన్నిటి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం భక్తులతోటి పూజారులతోటి అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం కూడా మీకు ఆ మహాభాగ్యం అనేది ఈ వీడియోలో కల్పిస్తాం మేము. సో పోతురాజులతోటి అంగరంగ వైభవంగా ఇక్కడికి ఆటలు ఆడుతూ బోనాలు పాటలు పాడుతూ పైకి అమ్మవారి దగ్గరికి అయితే బోనం చేరుతా ఉంది. మాట్లాడదాం పోతురాజులతోటి. ఎన్ని సంవత్సరాలు ఈ పోతురాజు? నేను ఫస్ట్ ఇయర్, ఇదే ఇయర్ ఈ రోజే వచ్చిన. ఫస్ట్ గోల్కొండలో వేద్దాం అనుకున్నా, గోల్కొండలో వేస్తున్నా. అమ్మవారి కృప అంటే ఏం చెప్తారు? పోతురాజులాగా మీరు గెటప్ వేసుకున్నారు అంటే ఎందుకోసం వేసుకున్నారు గెటప్? అమ్మవారి పైన మొక్కు ఉంది, ఆ మొక్కు చెల్లించుకోవాలని వేసుకున్నా. ఈ ఇయర్ నుంచి కంటిన్యూ నాకు మంచిగా అయితే ఎవ్రీ ఇయర్ వేస్తా. అంటే ఎట్లా ఇప్పుడు మొక్కు బట్టి ఇట్లా 3 సంవత్సరాలు వేయాలి గెటప్, 5 సంవత్సరాలు ఉంటుందా లేదంటే మన ఇష్టం ఉంటుందా? మనకి ఇంతవరకు ఎవరు గురువు ఏం చెప్పలేదు. ప్రజెంట్ నేను అనుకున్నా నా ఓన్గా నేను వచ్చేసేసిన. అంటే కోరిక తీరాలని చెప్పేసి వచ్చిన ఇక్కడికి. ఓకే, ఇప్పుడు దీనికి ఈ గెటప్ వేసుకోవాలంటే ఏమన్నా ఈ నియమాలు పాటించాలి, ఇట్లా నీట్గా ఉండాలి అనేది ఏమన్నా ఉంటుందా? అవును, ఉంటాయి అన్న. పొద్దున ఫాస్టింగ్ ఉండాలి, బందోబస్తులు ఉండాలి. పొద్దున ఫాస్టింగ్ ఉండాలి. పొద్దున మన గురువు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు బందోబస్తు ఇస్తారు మనకు. ఆ బందోబస్తు అనేది మెయింటైన్ చేయాలి. అది లేకపోయినా పడిగడుపున ఇష్టం వచ్చే చేసామంటే అడ్డం పడిపోయే ఛాయిసెస్ కూడా ఉంటుందో చెప్పలేము. అవును, ఫస్ట్ టైం ఇది మాకు చెప్పిన విషయం. అది ఇప్పుడు హ్యాపీ మేడం. ఇప్పుడు ఇంతవరకు అయితే ఇంకా వీళ్ళతో పాటు ఇప్పుడు వచ్చాను నేను. ఇప్పుడు లేట్ అయింది నాకు. ఇంకా విన్యాసాలు ముంగట్ చేస్తే చూద్దామని చూస్తున్నాం. ఎవరైనా వేయచ్చు. ప్రజెంట్ అయితే మేము చాకలోళ్ళము, మేమైతే వేస్తున్నాం మేడం. నేను యాక్చువల్లీ ఒక డ్రైవర్, డిఎన్ఎల్ ఎండి సార్ డ్రైవర్. ఓకే అన్న, ఒకసారి వ్యూవర్స్ కోసం పోతురాజు డాన్స్ చూద్దాం. సాంగ్ వస్తుంది అక్కడ, వెనకాల సాంగ్ వస్తుంది. కొంచెం దూరం జరగండి. గోల్కొండ బోనాల్లో జోగిని కృతిగా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఏటా కూడా మనకు మొదటి బోనం రోజే వర్షం అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఈసారి వర్షం వస్తుంది కానీ కాస్త లేట్ అయింది. ఏం చెప్తారు? అమ్మవారి కృప అంటారా? ఇది అమ్మవారి కృపనే. కొంచెం లేట్ అయింది కానీ వర్షం బాగానే పడుతున్నది. మంచి అంత సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అందరూ బాగుండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అమ్మవారికి గోల్కొండ అమ్మవారికి? 5 సంవత్సరాల నుంచి. ఓకే, ఎట్లా ఉంది మరి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు? ఈసారి ఏర్పాట్లు బాగున్నాయి, అందరు బాగుంది ఏర్పాట్లు. ఇంకా దర్శనానికి ఎంత సమయం పడుతుంది మీకు? 2 hours 3 hours పడుతుంది. భక్తులకు మీ నుంచి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారండి? అందరూ బాగుండాలి, భక్తులు అందరూ చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బోనం? షాద్ నగర్. 11 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. అమ్మ జగదంబ అనుగ్రహంతో 11 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఉపవాసంతో. ఏం తినకుండా, ఏం ముట్టకుండా, గంగం దాక్కుండా 11 సంవత్సరాల నుంచి వస్తున్నాం స్వామి. ఇంకా అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా టైం పడుతుంది ఇక్కడ వెళ్ళడానికి. మీరు అంతా అమ్మ కడుపులోకి జరిగినాక మాకు ఇక ఇబ్బంది ఉండదు కదా. ఆమె దయనే మేము పుట్టి పెరుగుతుందంతా ఆమె కోసమే. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆమె పేరే మా మీద మోగుతుంది. మాంకాలమ్మ పేరు, ఎల్లమ్మ తల్లి పేరు. ఇంకా అది స్వామిగా. అవును, గొల్లొల్లో కొండ అని గోల్కొండకు పేరు ఉంది కదా స్వామి. అమ్మ జగదంబ గుళ్ళేకి వస్తుంది. ఆషాఢం ఫస్ట్ స్టార్ట్ అమ్మ గుళ్ళేకి వస్తుంది కాబట్టి అమ్మ పేరుతోటి అమ్మకే నైవేద్యం ఎక్కిస్తాం. గోల్కొండ విశేషాలు తెలంగాణలో మనందరికీ ఇంతకుముందు ఇప్పుడు ఆంధ్ర కూడా కలుస్తుంది. ఈ తెలంగాణలో మనకు ఆషాఢ మాసంలో బోనాలే స్పెషల్. అమ్మకు ఎన్ని శాఖలు పోసినా ఎన్ని చేసినా కానీ
బోనమే అమ్మకి ఇష్టం కాబట్టి అమ్మకి స్పెషల్గా బోనమే ఎక్కిస్తాం మేము శివసతలం. సరే స్వామి. ఎడికెళ్ళి వస్తున్నామా బోనం ఎడికెళ్ళి తీసుకొస్తున్నారు మీరు? ఇక్కడే తీసుకున్నా అండి. ఇక్కడ బోనం చేసిర్రా? అంటే ఏంటంటే బోనాల విశిష్టత అంటే ఏం చెప్తారు మరి? ఆషాఢ మాసంలో ఫస్ట్ బోనం గోల్కొండలో ఎత్తుతారు. అవునండి. ఎట్లా ఉంది? అమ్మవారి మహత్యం చాలా ఎక్కువ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బోనం చెల్లిస్తున్నారు? ఇది ఫస్ట్ సంవత్సరము. అనుకోకుండా బోనం ఎత్తుకున్నాం, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీరు ఎక్కడ నేను లంగరోజు మరి అత్తాపూర్ అండి. ఎట్లా ఉంది? ఫస్ట్ టైం ఎత్తుకున్నారా మరి? ఫస్ట్ టైం ఎత్తుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి గుడికి అయితే ఎప్పుడు వస్తాను నేను గోల్కొండకి, సంవత్సరం నడుచుకుంటూ వస్తాము. మరి గోల్కొండ విశిష్టత అంటే ఏం చెప్తారు? ఎట్లా? చాలా మహిమగల తల్లి. ఆడవాళ్ళకైతే ఇష్టమైన పండుగ బోనాలు. ఈ బోనాలకైతే ఇంకా ఆడవాళ్ళకి చెప్పొద్దు, అంత ఆనందం. జోరుదారు మాయదారి మైసమ్మ. మొత్తం డబ్బుల సబ్బుల మధ్యలో బోనాలు అన్నీ వస్తూ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లో కూడా చాలా సపోర్ట్ చేస్తారు బోనాలకి. ఏ గుడికి వెళ్ళినా కూడా అంత ఆనందం. ఆడవాళ్ళకి ఆనందం అంటే అమ్మవారే. కుమ్మరోళ్ళు కుండల బోనాలు కుమ్మర సంఘం నుంచే చేసుకుంటారు. బోనాల విశిష్టత అంటే ఏం చెప్తారు? గోల్కొండ బోనాల విశిష్టత అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి సంవత్సరం బాగా అవుతుంది. ఇప్పుడు ఎంత సంతోషంతో పెట్టుకోవడం ఏది ఫస్ట్ టైము. ఇంతకుముందు వచ్చాం కానీ టైం దొరకలేదు, బోనం ఎత్తుకోవడానికి రాలేదు. బోనాల గురించి అంటే మరి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి, మంచి అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంబిక దుర్గమాత చాలా చల్లగా చూడాలని చూస్తున్నాము. అందరూ సంతోషంగా మొక్కులకి ఏం లేదు, పిల్లలు అంతా సంతోషంగా ఉంటే చాలు, కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటే చాలు. ఇట్లా బోనాల విశిష్టత అంటే ఏం తెలుసు మరి మీకు? ఎట్లా జరుగుతున్నారు? నేను ఫస్ట్ టైం రావడం. సోషల్ మరి బాగుంది, చాలా బాగుంది. జనాలు అదే సోషల్ మీడియా ద్వారా చూసి రావడం జరిగిందండి. ఎవరెవరు వచ్చారు? నేను మా ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వచ్చి. ఊర్లో కూడా బోనాలు జరుగుతాయి కదా మరి? మాకు జరుగుతాయి. మాకు అంటే సెప్టెంబర్లో చేస్తాం మేము. సెప్టెంబర్లో చేస్తాం. మీకు చాలా టైం ఉంది. అవునవును, అందుకే శ్రావణ మాసం. హాలియా నల్గొండ డిస్ట్రిక్ట్. ఎన్ని టైమ్స్ వస్తున్నారు ఇక్కడికి? ఇది ఫస్ట్ టైం రావడం. ఇది చాలా ఇంకా న్యూస్లో చదవడము, ఇంకా స్కూల్లో చదువుకున్న విషయంతో చూడడానికి వచ్చినాం. అయింది, బాగా అయింది, దర్శనం బాగుంది. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చాలా ఎక్సైటింగ్ ఉంది. ఏం చెప్తావు? మీకు బోనాలు అంటే మీ టైం నుంచి బోనాలు? మేము కుమ్మర సంఘము బోనాలు, కుమ్మరోళ్ళం మేము. కుమ్మర సంఘం బోనాలు ఫస్ట్ బోనాలు మా గోల్కొండ బోనాలు వెళ్తాయి ఫస్ట్. మేము అందరం కుల భేదాలు లేకుండా అందరం బోనాలు చేస్తాం. ఎన్ని మరి మీరు బోనాలు చేసేవాడి? మేము ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర 20-60 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి. అమ్మవారు దర్శనం ఇస్తుంది, సంతోషంగా దర్శనం ఇస్తుంది అమ్మవారు. ఆషాఢ మాసంలో ఫస్ట్ స్టార్ట్ అవుతాయి కదా, ఈడనే మీరు బోనాలు చెల్లిస్తారా లేకుంటే ఇంకా వేరే ఏరియాలో కూడా? ఈయనే ఫస్ట్ ఈయన చెల్లిస్తాం, తర్వాత వేరే దగ్గర మా ఊళ్ళ సొంతం. మా దగ్గర ఊళ్ళు 6 ఊళ్ళు 7 గుళ్ళు ఉన్నాయి. చిత్తారమ్మ, మాంకాలమ్మ, పెద్దమ్మ, పోషమ్మ, కట్టమేసమ్మ, ఇన్ని గుళ్ళు ఉన్నాయి మా దగ్గర. పోవాలంటే పోతామంటే పోతాము, పోవాలనుకుంటున్నాము, చూడాలంటే పోవాలి. మేమా సబ్జీ మండి. ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వస్తారు? ఇక్కడికి చాలా దినాలు అవుతుంది బేట, చాలా దినాలు. ఇంట్లో మరి నేను ఇక్కడ వచ్చి మొక్కుకొని మళ్ళీ మా పిల్లలు కూడా వస్తారు. మళ్ళీ అలా పిల్లలు కూడా పైకి రానికి లే మెట్లు బాగున్నాయి కదా. అమ్మ ఉన్నది కదా మన ఎంబడు. అంతేనా? ఏ నాని అమ్మ ఉన్నది కదా మన ఎంబడు. ఇంత పెద్ద దేవత ఈడ ఉన్నది, బండ సరుకుల అంటే ఎంత పెద్ద మాట చెప్పు. ఆమెకు విలువ ఉన్నది, ఆమె మనకు హక్కు ఇప్పించింది, ఆమె కూర్చున్నదని మనం ఉన్నాం బేట. పడంచారు మంచిగా ఫస్ట్ టైం ఇప్పుడే. బోనాలు అంటే మన ఊర్లో జరుగుతాయి, ఆడికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఎట్లా తేడు ఉండదా? ఎల్లమ్మకు ఊర్ల బోనాలకు ఈడ బోనాలకు తేడు ఉండయా? మంచిగా ఉందా మరి? మంచిగా ఉంది. అమ్మవారి దర్శనం అయిపోయిందా? కాలేదు, కాలేదు. ఆడ అయ్యింది, ఇక్కడ చేసుకొని దర్శనానికి ఎంత టైం పట్టిందా? ఏడా వెంటనే వచ్చేసినాం 10 నిమిషాల్లో.
చెప్పు అంటే ఫస్ట్ బోనం ఆషాఢ మాసంలో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ బోనాలకి దర్శించుకున్నాను మీరు ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు అవ్వచ్చు, అరేంజ్మెంట్స్ అవ్వచ్చు, ఏ విధంగా? ముందుగా అందరికీ ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. ఇది నా మొదటిసారి గోల్కొండ బోనాలకు రావడము. సో చాలా బాగుంది, ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు. ప్రజలందరికీ ఇబ్బంది కాకుండా భక్తులందరికీ మంచి వ్యవస్థ చేశారు ఇక్కడ. సో చాలా బాగుంది. పోలీస్ సిబ్బంది కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. గోల్కొండలో ఫస్ట్ బోనం మన తెలంగాణ జరిగే బోనాలకి గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా అనిపిస్తుంది? అవును, మీరు అన్నట్టు గోల్కొండలోనే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాతనే లక్షర్ బోనాలు కానివ్వండి, లేకపోతే మన హైదరాబాద్ ప్రాంతంలో ప్రతి ఒక్క బోనం, దాని తర్వాత ప్రాంతాలలో కూడా బోనాలు ఫస్ట్ గోల్కొండలోనే స్టార్ట్ అవుతుంది. ఇది మన వర్షకాలం కాబట్టి ఒక మంచి పండుగ. మొత్తం అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టుగా ఒక 2-3 రోజులు కలిసి చేసుకునే పండుగ. అందరూ ఆడపిల్లలు కానివ్వండి, ఇంట్లో ఉన్న అందరూ చాలా మంచిగా చేసుకునే పండుగ. భక్తులు వచ్చినారు, ఏ విధంగా అనిపిస్తుంది? అంటే అమ్మవారి కృప ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఏడాది కూడా మనకు మొదటి బోనం రోజు వర్షం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈసారి వర్షం లేదు. ఏ విధంగా? ఏమో సాయంత్రం వరకు చూద్దాం, పడుతుందేమో, ఏం తెలిసి. ఎట్లాగో మబ్బులే ఉన్నాయి కదా. సో అవును, మీరు అన్నట్టు ఇది మొదటి బోనం. దీని తర్వాతనే లక్షర్ బోనాలు కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో వేరే బోనాలు కూడా మొదలవుతాయి. సో ఇది వర్షాకాలం వచ్చినాక కూడా వస్తుంది కాబట్టి అందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి చేసుకునే ఒక మంచి పండుగ ఇది. 2-3 రోజులు అందరూ కలిసికట్టుగా ఉండి మొత్తం ఇంటికి కుటుంబ సభ్యులు అందరూ ఉండి చేసుకునే మంచి పండుగ. తో ఇప్పటి నుండి ఇంకా ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర జరుగుతూ వస్తూ ఉంటుంది. సో అందరికీ బోనాల శుభాకాంక్షలు. అందరూ అమ్మవారిని కూడా ఆశీస్సులతో అందరూ బాగుండాలి. ఈ సంవత్సరం కూడా పంటలు మంచిగా బండి, వర్షాలు మంచిగా పడి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మేము ప్రాణపుల్. ఎట్లా ఉంది బోనాలు? ఫస్ట్ బోనాలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బోనాలు ఎట్లా మంచిగా దర్శనం? మంచిది. ఎంతమంది వచ్చారు? మేము 5 మంది వచ్చినాం. చాలా మంచి అయింది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. వస్తాను దర్శనం. ఎన్ని సంవత్సరాలు చూస్తున్నాం మరి గోల్కొండకి? నేను ఫస్ట్ టైం వచ్చినాయి సార్. ఫస్ట్ లెవెల్ 7 వచ్చినాం. 7 times. ఆనందం ఉంది మంచిగా. ఇట్లా ఫ్యాన్స్ చూసి మంచిగా శివశక్తులు వస్తుంది, ఇట్లా మంచిగా అనిపిస్తుంది. నమస్తే అండి, గోల్కొండ బోనం శుభాకాంక్షలు అందరికీ. నేను మాట్లాడుతున్న బాణియంపల్లి గోపి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడే అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం సమర్పించి ఇప్పుడే కిందికి వచ్చాను. అంత మంచిగా ఉంది. లోపల దాకా కూడా 1/2 hour పట్టింది. మేము లోపల కొంగని తీసుకున్నారు, బయటకు అమ్మవారి తీసుకున్నాం, నైవేద్యం అమ్మవారికి సమర్పించినాం, కిందికి వచ్చేసి. మేము చేయబట్టి గత 5 ఏళ్ళు అయింది. ఈ బోనంతో పాటు 6 ఏళ్ళు 6 బోనం చేస్తాం. అది ఇప్పుడు ప్రతి బోనాల పండుగ కూడా ఫస్ట్ రోజే వర్షాలు కురుస్తాయని చాలా మంది నమ్మకం. కానీ ఈసారి మరి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షం లేదు కదా? లేదు. అమ్మవారు చాక బోనం పోస్తే అమ్మవారు మనకి వాన కురిపిస్తుంది. పడుతుంది, పక్కా పడుతుంది. మెయిన్గా అయితే మనం గోల్కొండ కోటపైకి ఎక్కినాం, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నాం. చాలామంది ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు, కానీ పరోక్షంగా దర్శనం చేసుకోవడానికి కూడా మన ఛానల్ ద్వారా అమ్మవారిని ఇక్కడ డైరెక్ట్గా దర్శనం చేసే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. పూజారి గారితో ఒకసారి మాట్లాడదాం. మరి అంటే చివరి సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకున్నట్టయితే జనాభా అవ్వచ్చు, రద్దీ అవ్వచ్చు, ఏ విధంగా ఉంది? బోనాలు అంటే ఆషాఢ మాసంలో మొదటి బోనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో పూజారి గారితో మాట్లాడదాం ఒకసారి. పూజారి గారు, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఈ బోనాలు ఏదైతే ఉన్నాయో గోల్కొండ నుంచి వెళ్ళే మొదటి బోనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారికి. ఆషాఢ మాసంలో ఈ బోనం అనేది దశాబ్దాల కాలం నుంచి వస్తూ ఉంది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు ఎక్కడైనా ఆనవాయితీ అనమాట. ముందు ఇక్కడ అయిన తర్వాతనే మిగతా ఏరియాలలో చేసుకుంటాం. అది ఎన్ని సంవత్సరాల ఆనవాయితీ అని అనుకోవచ్చు? ఆషాఢ మాసం బోనాల యొక్క విశిష్టత చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఒక 500-600 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పటికి ఇప్పటికి జనాభా రద్దీ బాగా పెరిగిందండి. ఒకప్పుడు చాలా వందల సంఖ్యలో మాత్రమే పైకి వచ్చి ఇప్పుడు లక్షల సంఖ్యలో వస్తుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఇప్పుడు మేము బయట చూసినట్టయితే బయట దేశాల నుంచి కూడా వస్తున్నట్టు భక్తులు కనిపిస్తారు. లేలే, బయట వాళ్ళు ఉంటారు. ఈ టూరిస్ట్ ప్లేస్ కదా, బయట వాళ్ళు ఉంటారు. ఇక్కడనేమో తెలంగాణ స్టేట్ లెవెల్ అంతా వస్తారు. తెలంగాణ రద్దీ ఏ విధంగా ఉందండి? ఇవాళ పొద్దుగాల 5 గంటల నుంచే ఫుల్ ఉంది పబ్లిక్. అంటే ఇప్పుడు గోల్కొండలో ముఖ్యంగా ఈ వారం చూసుకున్నట్టయితే ఈ రోజు ఎన్ని గంటలకు పూజలు స్టార్ట్ అయినాయి, అదేవిధంగా ఏ రోజు నాడు పూజలు చివరి పూజ ఇక్కడ గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించే అవకాశం ఉంది? 13 తారీఖు లాస్ట్, ఆగస్టు 13 తారీఖు. కంటిన్యూ వస్తూనే ఉంటారు. కానీ గురువారం, ఆదివారం, మంగళవారం రద్దీ ఎక్కువ ఉంటుంది. మిగతా రోజులలో మామూలు. భక్తులకు ఏమైనా సూచించాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మరి రద్దీ ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో అని ఏమైనా చెప్తారా? గురువు, ఆది, మంగళవారం ఏం లేదు, వాళ్ళకి అందరికి ఇవాళ రేపు పబ్లిక్ సిటీ ఉంది. అది వాళ్ళకి చెప్పేది ఏం లేదు.
వాళ్ళు ఆషాఢ మాసం అనగానే గోల్కొండ జాతర అని వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తుంటారు. మనం చెప్పేది పబ్లిసిటీ చేసేది ఏమో అవసరం లేదు. సో కింద అమ్మవారికి బోనం చెల్లించుకున్న తర్వాత భక్తులందరూ కూడా ఇక్కడ అమ్మవారికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాతనే వాళ్ళ మొత్తం దర్శనం కూడా కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఒకసారి పూజారి గారు ఉన్నారు మనతో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఎవరైతే భక్తులు ఉన్నారో ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి దర్శించుకుంటా ఉంటారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం ఉంది. ఇక్కడ ఏ అమ్మవార్లు కొలువై ఉన్నారు ఏంటి ఒకసారి? ఇక్కడ ముందుగా మీకు ఆషాఢమాసం బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి పూజలు స్టార్ట్ అయినాయి అనమాట. గోల్కొండ పత్రిక ఏంటంటే ఇక్కడ జగదాంబ అమ్మవారితో, ఇక్కడ జగదాంబ అమ్మవారితో పాటు ఇక్కడ మాంకల అమ్మవారు ఉన్నారనమాట. ఇక్కడ మనకి ఈ రోజు పూజలు స్టార్ట్ అయినాయి అనమాట. మనకి ఇక్కడ నెల రోజుల పాటు పూజలు అవుతాయి. ప్రతి గురువారం, ఆదివారం, అలాగే మంగళవారం పూజలు చేయడం జరుగుతుందన్నమాట. ఈ రోజు మనకి ఎట్లా కార్యక్రమం ఉంటుందంటే మాంకలం, మా ఇంట్లో నుంచి మాంకలం ఉత్సవ విగ్రహాలు, ఇక్కడ మాంకలం మా ఇంట్లో నుంచి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే బంగారీ బోనం, ఈ సంవత్సరము మనకి బంగారీ చీరే, బంగారీ కవచం, అమ్మవారి బంగారీ పాదాలు ఉన్నాయన్నమాట. నెల రోజుల పాటు పెద్ద ఎత్తున గోల్కొండ పిఎస్ నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా లంగోరోజు నుంచి మనకి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారు, పొన్నం ప్రభాకర్ గారు అక్కడ పట్టువస్త్రాలు సమర్పించిన తర్వాత అక్కడ నుంచి ఊరేగింపు వచ్చిన తర్వాత చోటా బజార్లో అన్నత్యాచారి గారి ఇంట్లో నుంచి జగదమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తులు ఉంటాయి. తర్వాత దిగంబర సార్ గారి ఇంట్లో నుంచి అమ్మవారి శివరాజ్ అనే అబ్బాయి చాకలి ఉడుతుంది అనేది అమ్మాయిని ఎత్తుకొని తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ గోల్కొండ పిఎస్ నుంచి మా దగ్గర నుంచి మాంకలం ఉత్సవ విగ్రహాలు, బంజారా నుంచి నజర్బోనం, ఇవన్నీ సాయంత్రం గోల్కొండ కోటకి చేరుకుంటే జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఇవన్నీ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి మహాకాలమ్మ ఉత్సవ విగ్రహాలు, అలాగే జగదమ్మ ఉత్సవ విగ్రహాలు నెల రోజుల పాటు ఇక్కడ పెట్టిన తర్వాత 9 పూజలు జరుగుతాయి అనమాట. ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ ఉంటుంది. భక్తులు ఓడిబియ్యాలు, కళ్ళు, శాఖ, అమ్మవారికి ధూప దీప నైవేద్యం తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారికి అంటే కళ్ళు శాఖ అంటే అమ్మవారికి ఎక్కువ ఇష్టమా, బోనం అంటే ఎక్కువ ఇష్టమా? అంటే అమ్మవారికి మనకు శాఖ పెడతాం. అమ్మవారికి కళ్ళు శాఖ అనేది చాలా ఇష్టం అనమాట. అమ్మవారికి అందరూ ధూప దీప నైవేద్యం అమ్మవారికి బోనం సమర్పిస్తారు. కొంతమంది బోనము, అమ్మవారికి ఓడిబియ్యాలు, అల్లిగా అన్ని ప్రసాదాలు, పులిగోరన్నం అన్నీ సమర్పిస్తారు. నైవేద్యము అన్నీ సమర్పిస్తారు. పూరి హల్వా అన్నీ సమర్పిస్తారు అనమాట. అంటే ఈ రోజు బోనాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంగరంగ వైభవంగా కూడా మనకు బయట భక్తులందరూ కూడా కనిపిస్తున్నారు. అయితే ఎన్ని రోజుల వరకు ఈ బోనాలు ఇక్కడ గోల్కొండలో చివరి బోనం ఎప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులు ఉంటాయి? ఇక్కడ గోల్కొండ పత్రిక ఏంటంటే ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ అవుతాయి, లాస్ట్ ఇక్కడనే అయిపోతుంది అనమాట. ఈ రోజు మనకు మొదట పూజ ఉందన్నమాట. ఇంక 8 పూజలు ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా మా వసంత మేడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు, అలాగే గోల్కొండ ఏసీపీ ఫయ్యాజ్ సార్ గారు, ఇన్స్పెక్టర్ సైదులు సార్ గారు, ఇక్కడ పీఎస్ అండ్ మైత్రి కమిటీ అందరూ మనకి వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా మనకి ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్లతో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, బ్యారిగేడ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్లతో వచ్చే బోనాల గురించి క్యూలన్ అలాగ ఉంది. మనకి భక్తులకి క్యూలన్ అలాగ ఉన్నది. అమ్మవారికి తీసుకొచ్చే భక్తులు ఓడిబిఎం క్యూలన్ అలాగ ఉంది. ఏ ఇబ్బంది కలగకుండా మనకి కొండా సురేఖ మేడం రివ్యూ మీటింగ్ బి జరగడం జరిగింది. చివరి బోనము మనకి 13 తారీఖు ఉంటాయి అనమాట, ఆగస్టు 13. ఇక్కడ గోల్కొండ పత్రిక ఏంటంటే ఇక్కడ నెల రోజుల పాటు పూజలు అవుతాయి. మనకి సికింద్రాబాద్ లాల్ దర్వాజాలో చూడొచ్చు. ఒకరోజు పూజ అయినాక తెల్లారి రంగం కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ రంగం కార్యక్రమం ఉన్నది మా దగ్గర. ఫస్ట్ ఇక్కడనే స్టార్ట్ అయ్యి లాస్ట్ ఇక్కడనే అయిపోతుంది. ప్రతి సంవత్సరం చూస్తూ వస్తున్నాం 8 రకాల పూజలు జరుగుతాయి. అంటే ఏ రోజుల్లో ఎలాంటి పూజలు జరుగుతాయి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ పూజ ఉంటుంది. ఫస్ట్ పూజకి ఉత్సవ విగ్రహాలు ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. రెండో పూజకి అమ్మవారికి అందరూ ఓడిబియ్యాలు ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది. 5వ పూజకి ఇక్కడ అమ్మవారికి మేము హోమం పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కుంకుమార్చన అలాగా ఒక్కొక్క పూజకి ఒక్కొక్క చేయడం జరుగుతుంది అనమాట. ఇక భక్తులకు ఒక్కటి కోరేది ఏం లేదు. ఇక్కడ అన్ని ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. CCTV ఫుటేజ్ కానీ మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ ఇబ్బంది కలగకుండా మనకి భక్తులకి అన్ని ఏర్పాట్ల గురించి మేము వసంత మేడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. ఏ ఇబ్బంది కలగకుండా భక్తులు వచ్చి ఉదయం నుంచే రావడం జరుగుతుంది. ఈ రోజు భక్తులు పొద్దున్న 5 నుంచే రన్నింగ్ పబ్లిక్ ఉంది, దర్శనం చేసుకుని వెళ్తూనే ఉన్నారు. మీకు చూడొచ్చు రన్నింగ్ పబ్లిక్ చాలా ఉన్నది. ఇప్పుడు రెండో పూజ ఆదివారం వస్తుంది మనకి. నెక్స్ట్ ఆ రోజు చాలా ఎక్కువ భక్తులు రావడం జరుగుతుంది అనమాట. మనకి ప్రతి బోనాల పండుగ రోజు ప్రతి ఏడాది కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఫస్ట్ బోనం రోజు అంటారు. కానీ ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేవు. మనకి ఏదున్నా మనకి అమ్మవారు చాలా ఏది శక్తి వల్ల అమ్మవారు అన్నట్టు మనకి ఏ మొక్కు కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తారు. అట్లేం లేదు. వర్షాలు అనేది చాలా కురుస్తాయి. ఈసారి అమ్మవారు ఏ మొక్కు కోరుకున్నా చేరుస్తారు. మీరు చూడొచ్చు ఎంతమందికి రావడం ఉంది, ఎంతమంది భక్తులు వస్తున్నారు. తర్వాత మా మొక్కులు తీర్చుకుని అమ్మవారికి తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తున్నారు. హృదయం నుంచే చాలా ఏ మొక్కుకున్నారు భక్తులకు ఒక్కటే కోరేది ఏ మొక్కుకున్నారు అమ్మవారు నెరవేరుస్తుంది. ఇక్కడ నెల రోజుల పాటు పూజలు అవుతాయి. మీ ఫ్యామిలీతో వచ్చి పూజలు నిర్వహించుకోండి. ఏ ఇబ్బంది కలగకుండా అన్ని కోరికలు నెరవేరుస్తారు అమ్మవారు. రైట్, ఇది ముఖ్యంగా కూడా ఒక నెల రోజుల పాటు ఈ గోల్కొండలో బోనాలు ఉత్సవాలు అనేవి జరగబోతా ఉన్నాయి. సో చివరి అంటే ఈరోజు మొదటి బోనం వచ్చేసి ఈ 16వ తారీఖున జరిగింది. చివరి బోనం వచ్చేసి ఆగస్టు 13వ తారీఖున జరుగుతుంది. అంటే ఈ నెల రోజులంతా కూడా ఈ నెల రోజుల్లో కూడా ప్రత్యేక పూజలు అంటే ముఖ్యంగా 8 ప్రత్యేక పూజలు ఈ నెల రోజులన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయని కూడా పూజారు గారు చెప్తా ఉన్నారు. సో ఈ బోనాలకి కేవలం ఈ హైదరాబాద్ మహానగరంలో కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే దేశాల నుంచి కూడా భక్తులు అవ్వచ్చు, లేకుంటే విజిటర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా
టూరిస్టులు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, ముఖ్యంగా ఈ గోల్కొండ బోనాల సమయంలో. సో ఇట్లాంటి మరిన్ని వార్తల కోసం, వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ నెల రోజులు కూడా బోనాల ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చాలామంది భక్తులు ఏంటంటే ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకోలేకపోతున్నారు. సో వారందరి కోసం కూడా ఆదాబ్ హైదరాబాద్ పరోక్షంగా మీకు అందరికీ మా టీవీ ఛానల్ ద్వారా దర్శనం ఇచ్చేందుకు ప్రయత్నించింది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.